శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 17వ తేదీ తర్వాత ఒక స్త్రీ రాక మిథున రాశి వారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పనుంది. అయితే ఒకరోజు మాత్రం ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ నెలలో ఆ స్త్రీ రాక వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనలో ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ సంవత్సరం అయినా సరే ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం అనేది సాఫీగా సాగితే బాగుంటుంది అని అనుకుంటారు. అయితే ఈ అదృష్టం మిథున రాశి వారికి ఈ సమయంలో రాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. ఈ రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే తెలుగు నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉందండి. ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను మీరు పొందుకోబోతున్నారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలు మీకు రాబోతున్నాయి. పనిలో మీ సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. మీ యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన పనిని చాలా స్పీడ్గా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారు. మరి ఈ సమయంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి. అంతేకాదు మంచి శాలరీ, హై ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇకపోతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ టైంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందండి. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పినటువంటి మీ పేరెంట్స్ కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైనటువంటి రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మాత్రం మంచి సమయం రానే వచ్చిందని చెప్పాలండి. ఈ సమయంలో మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుందండి. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, మానసిక, శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా, హెల్దీగా ఉంటారు. అయితే మీరు దినచర్యలో భాగంగా అంటే మీ యొక్క డైలీ రొటీన్లో భాగంగా యోగా, వ్యాయామం, ధ్యానం చేయడం అనేవి చేకూర్చినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే మీకు ఈజీగా అధిగమించడం జరుగుతుంది. వీటి ద్వారా మీరు శారీరకంగాను, మానసికంగాను చాలా ఫిట్గా తయారవుతారు. అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా ఉంటారు మిథున రాశి వారు. ఇకపోతే వ్యాపార పరంగా చూద్దాం. వ్యాపారపరంగా ఈ సమయం అనేది మీకు అత్యంత అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుంది. మీ జీవితంలోకి రాబోయే స్త్రీ అనేది
మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకురాబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంతోషాలను మీరు చూడబోతున్నారు మిథున రాశి వారు. ఇక ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ యొక్క మీ జీవితంలోకి, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది. అయితే ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో ఎలా రాబోతుంది అని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి వారు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ యొక్క జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చు. ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు. లేదా మీ కుటుంబంలోని మీ యొక్క గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ, లేదా మీరు పనిచేసే చోట మీరు కొలీగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు మిథున రాశి వారు ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు. ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో లాభాలను చూస్తారు. వ్యాపారంలో ఈ యొక్క రాశి వారు మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం అనేది లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రయత్నాలు ఆ విధంగా మీరు చేయడంతో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భాగస్వాములు మిమ్మల్ని మోసం చేస్తుందని తెలిసినప్పుడు మీరు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు భాగస్వాములకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్గా ఉండేందుకు ప్రయత్నించండి, అంతా బాగుంటుంది. ఇక వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారనమాట. మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి. ఇదెలా సాధ్యం మీకు అనుమానం రావచ్చు. ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వలన మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహార యాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు. వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ తద్వారా ఈ యొక్క రాశి వారికి మీ పట్ల అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయన్నమాట. తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు. ఇక ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే మీకు పొంచి ఉన్న ఆ ఒక్క రోజు మాత్రం ప్రమాదం ఏమిటంటే, ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉందండి. ఈ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను అస్సలు నడపకూడదు. ఒకవేళ రాత్రి సమయంలో ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మేలని చెప్పుకోవచ్చు. లేదా ఎవరినైనా సరే డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్లడం మంచిదండి. ఇక ఈ సమయంలో మీకు పొంచి ఉన్నటువంటి ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. ఇకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఇక అదేవిధంగా లలిత శాస్త్ర నామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో చూసారు కదండి, ఈ నెల 17వ తారీఖు తర్వాత ఒక స్త్రీ రాక ఈ యొక్క మిథున రాశి వారి జీవితాన్ని ఏ విధమైన మలుపు తిప్పనుంది, వీరికి పొంచి ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.